పర్టిక్యులర్‌గా వెబ్‌సైట్స్ ఉంటాయి గదండీ! ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటాము. ఆ వెబ్‌సైట్స్ అనేటివి అందులో ఫేక్ వాటిని లేకపోతే జెన్యూన్ వాటిని గుర్తించడం అట్లా ఇప్పుడు మనకు గూగుల్‌లో గూడా జనరల్‌గా మనకు ఇప్పుడున్న జనరేషన్ ఏం చేస్తుంటే గూగుల్‌లో వస్తే జెన్యూన్ అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అవును. కానీ తప్పది. హ్మ్. అంటే గూగుల్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్. దాంట్లో ఎవడు డబ్బులిచ్చి వాడు ఒక స్పేస్ తీసుకుంటే వాడికి ఆ స్పేస్ ఇచ్చేస్తాం. హ్మ్. ఆ స్పేస్‌లో వాడు ఏమైనా చేసుకున్నా నాకు సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ చెప్దాం. గూగుల్ అనేది ఒక అపార్ట్మెంట్ అనుకోండి. హ్మ్. అందులో చాలా ఫ్లోర్స్ ఉంటాయి, చాలా బ్లాక్స్ ఉంటాయి, చాలా ఫ్లాట్స్ ఉంటాయి. వాడు ఎవడికి కావాలంటే వాడికి రెంట్‌కి ఇచ్చేస్తాడు. అవును. వాడు రెంట్‌కి ఇచ్చినాక వాడు ఏం చేస్తాడు వీడికి సంబంధం లేదు. హ్మ్. కానీ ఈ అడ్రెస్ ఎక్కడంటే గూగుల్ అపార్ట్మెంట్ పో అని చెప్తారు. అంతే. అవును. గూగుల్ అపార్ట్మెంట్‌లో ఆ అపార్ట్మెంట్‌లో ఆ ఫ్లాట్‌లో ఏం జరుగుతుందో గూగుల్‌లోకి సంబంధం లేదు. హ్మ్. మనం ఏమంటాం గూగుల్ అపార్ట్మెంట్‌లో ఉంది కదా జెన్యూన్ అనే ఫీలింగ్‌తో పోతాం. వెళ్ళిపోతుంది. అక్కడ బ్రోతలింగ్ జరగచ్చు, గ్యాంబ్లింగ్ జరగచ్చు, ఇంకేమైనా జరగచ్చు. హ్మ్. ఇట్లనే మనం వెబ్‌సైట్‌లో కూడా అందులో గూగుల్‌లో వచ్చింది కదా జెన్యూన్ అనుకోనికి లేదు. దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఇవాళ రేపు అన్ని రివ్యూ బేస్డ్ అయిపోతాయి. ఆ రివ్యూస్ చదవండి. ఆ రివ్యూస్ కూడా కొందరు వాడే కూడా రివ్యూస్ రాసుకోవచ్చు వానికి ఫేవర్‌గా. అది అర్థమైపోతుంది ఎట్లా అదొకటి కూడా రాసినా. జరుగుతుంది. నువ్వు న్యాచురల్‌గా రివ్యూస్ రాసిందా లేకపోతే అది డబ్బులు ఇచ్చి రాపించుకున్నారా? అవి చూసుకొని దాని రేటింగ్ చూసుకొని నాకు అవసరం అనుకుంటే అప్పుడు ఫిజికల్‌గా దాంట్లోకి పోయి అది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ వెబ్‌సైట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచి రన్ అవుతుంది? అది జెన్యూనా కాదా అనేది మనం క్రాస్ చెక్ చేసుకొని బండ గుర్తుకి జెన్యూన్ ఇది ఫేక్ అనడానికి అయితే చెప్పడానికి ఏం లేదు. ఓకే. నువ్వు చూసుకొని దాంట్లో కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ ఎట్లుంది? దానికి మెయిన్ ఏంటంటే రివ్యూస్ ఉన్నాయా? రివ్యూస్‌కి ఆప్షన్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకే. ఆ రివ్యూస్ ఆప్షన్ ఉందంటే వాడు కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నట్లు. హ్మ్. రివ్యూస్ ఆప్షన్ లేదు లేకపోతే వాడి కాంటాక్ట్ నెంబర్ అంటే అనుమానించాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ మన దగ్గర తెలుగు రాష్ట్రాలలో తీసుకుంటే వేములవాడ కావచ్చు, లేకపోతే శ్రీశైలము, తిరుపతి అని టికెట్స్ అని చెప్పేసేసి ఉంటూ ఉంటాయి. దాంట్లో మనీ కట్టండి లేకపోతే మీకు దర్శనానికి లేకపోతే అకామిడేషన్‌కి అన్నట్టుగా ఇట్లా ఉంటూ ఉంటాయి. ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని సైబర్ అఫెండర్స్ చేస్తారు. ఎందుకంటే ఏం డిమాండ్ లేని దానికి వాడు ప్రయత్నం చేయడం వేస్ట్. హ్మ్. అది నేను అఫీషియల్స్ మాట్లాడుతున్నాము లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్ అని చెప్పేసి లేకపోతే నేను ఇక్కడ బ్రోకర్ అని చెప్పేసి బ్రోకర్ అంటే నువ్వు తప్పుడు రూట్‌లో పోతున్నావు కదా! అవును. నువ్వు దర్శనానికి పోయినప్పుడు దేవుడి దగ్గరికి పోయినప్పుడు నువ్వు లైన్‌లో పోయి క్యూలో నిలబడు. లేదంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లో పో. వెబ్‌సైట్‌లో పోకుండా గూగుల్‌లో సెర్చ్ చేస్తే కష్టమవుతుంది. హ్మ్. ఏది కావాలన్నా మనం కొంచెంలో కొంచెం ఈజీ ఏంటంటే నువ్వు ఏ దానికెళ్ళాలన్నా నువ్వు గూగుల్‌లోకెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డాట్ అని ఆ దేవస్థానం పేరు లేకపోతే ఆ కంపెనీ పేరు కొడితే మాక్సిమం ఆ కంపెనీ వెబ్‌సైట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. అట్లా కాకుండా డైరెక్ట్ కస్టమర్ కేర్ అనో లేకపోతే డైరెక్ట్ టెంపుల్ పేరు కొడితే ఒక్కోసారి ఫేక్ కూడా ఓపెన్ అవుతాయి. ఆ ఫేక్ ఓపెన్ అయినప్పుడే మోసపోవడానికి స్కోప్ ఉంటుంది. టెంపుల్ నేను సీఈఓ మాట్లాడుతున్నాను లేకపోతే ఈఓ యొక్క ఫ్రెండ్ నేను ఈఓపీ అని మాట్లాడుతున్నా అంటే హ్మ్. నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత బిజీ ఉన్నోడు నీకు ఫోన్ చేసి ఒక టికెట్ కోసం ఫోన్ చేసి 200, 300 టికెట్ కోసం వాడు కకృతి పడేంత పరిస్థితి ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఇంకోటి ఈ మధ్య ఈ మార్కెటింగ్ అంతా హ్మ్. గూగుల్ అనుకుంటున్నాం కానీ గూగుల్ కంటే ఇప్పుడు లోకల్ మార్కెటింగ్ అంతా ఆన్లైన్ మార్కెటింగ్ అమెజాన్ కూడా డాష్ ఇచ్చే లెవెల్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో జరుగుతుంది. అవును. ఇప్పుడు అమెజాన్ కంటే కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. హ్మ్. వాడు రీల్స్ చేస్తాడు. మా దగ్గర మంచి బట్టలున్నాయి, లేకపోతే మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, మంచి మేకప్ కిట్స్ ఉన్నాయి. అవన్నీ పెడుతున్నాడు. అవి చూడంగానే దాని దగ్గరికెళ్ళేసి కొనుక్కుంటున్నాం. అవును. చాలా మటుకు అక్కడే జరుగుతుంది. ఎందుకంటే దానికి ఫోన్ నెంబర్ ఇస్తాడు, అడ్రెస్ అవన్నీ ఇస్తుంటాడు. మళ్ళీ ఆడు ఫ్రీ డెలివరీ అంటాడు. షిప్పింగ్ ఛార్జెస్ లేవనేసరికి మనం టెంప్ట్ అయ్యి ఆ రివ్యూస్ చూసి పోతుంటాం. అయితే దాన్ని ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. ఇలాంటి ఇన్‌స్టాగ్రామ్ బేస్‌లో అఫెన్సెస్. దాన్ని గుర్తుపట్టడానికి ఏందంటే ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? హ్మ్. 2000, 3000 మంది ఫాలోవర్స్ ఉన్నారనుకో. కొంచెం ఆలోచించాలి. పర్లేదు ఒక 10,000, 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కొంచెం నమ్మొచ్చు. ఇవాళ రేపు డబ్బులు పెట్టి కూడా ఫాలోవర్స్ పెంచుకునే వాళ్ళు ఉన్నారు. అవును. డబ్బులు అది పెట్టుకుంటే వేరు. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇది ఫాలోవర్స్ అనేది ఒక ఫస్ట్ లెవెల్ చెక్. హ్మ్. ఒక మంచి ఫాలోవర్స్ ఉన్నారు పర్లేదు. నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే వాడు కామెంట్ సెక్షన్ ఆఫ్‌లో ఉందా? ఆన్‌లో ఉందా? జెన్యూన్ వాడైతే కామెంట్ సెక్షన్ ఆన్‌లో పెడతాడు. నేను ఒక ప్రోడక్ట్ కొన్నాను అనుకోండి గూగుల్ ఒక వీడియో చూసి. ఆ ప్రోడక్ట్ మంచిగుంటే నేను కామెంట్‌లో పెడతాను కదా బాగుంది. ఒకవేళ నేను మోసపోతే ఫాల్తుగా అడిగి డబ్బులు మోసం చేసి కొనొద్దు అని పెడతాను. హ్మ్. ఇవన్నీ లేకుండా వాడు ఒకవేళ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసిండనుకో, వాడేదో మోసం చేస్తున్నట్లే, ఏదో దాస్తున్నట్లే కదా! అవును. ఒకడికొకడికి కమ్యూనికేషన్ లేకుండా చేస్తున్నట్టే కదా వాళ్ళ కస్టమర్‌కి. అదొకటి. ఇంకోటి ఆ యొక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు నేమ్ ఎన్ని సార్లు చేంజ్ చేసిరో క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే. మోసం చేసేవాడు ఏం చేస్తాడంటే, ఒక నేమ్ తోటి స్టార్ట్ చేస్తాడు. కొన్ని మోసాలైనాక ఏం చేస్తాడు, ఆ నేమ్ చేంజ్ చేస్తాడు. మళ్ళా కొత్త వాళ్ళకి షేర్ చేస్తాడు. వాడు కొత్త కంపెనీ కావచ్చు అనుకోండి, వాడు మళ్ళా మళ్ళీ దాంట్లో చేస్తాడు. అట్లా 4, 5 సార్లు చేస్తాడు. అది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం దాంట్లో చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ నేమ్ ఎన్ని సార్లు చేంజ్ చేసి అబౌట్ ప్రొఫైల్ అని కొడితే వస్తది. ఒక 4, 5 సార్లు చేంజ్ చేసినంటే డౌట్ పడాలి. సబ్స్క్రైబర్ కౌంటు, కామెంట్ సెక్షను, నేమ్ ఎన్ని సార్లు చేంజ్ చేసి ఈ 3 చెక్ చేసుకుంటే కొంచెం సేవ్ కావడానికి స్కోప్. ఓకే. అండ్ ఇంకోటి షాప్‌లో కొనుక్కోవడం బెస్ట్. ఇవి ఒక్కోసారి మోసం జరిగే అవకాశం ఉంటుంది. జెన్యూన్ వాళ్ళు కూడా ఉంటారు పాపం. ఎందుకంటే
ఏం ఈ మధ్య టెక్నాలజీ లేని ఆన్లైన్ వాళ్ళు ఏం టెక్నాలజీ లేని వాళ్ళు లేకపోతే వెబ్సైట్ కోసం డబ్బులు పెట్టలేని వాళ్ళు ఈజీగా ఫ్రీ ప్లాట్ఫామ్లో చేస్తున్నారు. మంచి బిజినెస్ కూడా జరుగుతుంది. బట్ దీంట్లో కూడా కొందరు కేటుగాళ్ళు వచ్చారు కాబట్టి ఆ కేటుగాళ్ళని చెక్ చేసుకోవడానికి ఇలా క్రాస్ చెక్ చేసుకుంటే సరే. జనరల్గా ఈ ఫ్రీ రీఛార్జ్ అని చెప్పేసి మీరు ఈ లింక్ క్లిక్ చేయండి అది ఇది అన్నట్టుగా కూడా ఇట్లాంటివి ఈ ఫ్రీ రీఛార్జ్ లేకపోతే కొన్ని సందర్భంలో మోడీ గారు 75 ఇయర్స్ ఆజాదీకి అమృత్ మహోత్సవం సందర్భంగా అందరికీ 75 GB ఇస్తున్నారని, లేకపోతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఆ గవర్నమెంట్ ఇస్తుందని రకరకాలుగా వస్తున్నాయి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సాఫ్ట్వేర్స్ మంచి మంచి యాప్స్ లాంటివి డిజైన్ చేస్తున్నారు. అది ఏం చేస్తారంటే ఆ మెసేజ్ నీకు వస్తుంది, ఫ్రీ రీఛార్జ్ అని మెసేజ్ వస్తుంది. నువ్వు ఆ మెసేజ్ ఓపెన్ చేయగానే డిఫాల్ట్గా నీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి అందరికి వెళ్ళిపోతుంది. ఓకే, నీకు సంబంధం లేకుండా వాడు అట్లా సెట్ చేస్తున్నారు. అది రాగానే నిజమే అనుకోండి దాన్ని క్లిక్ చేస్తున్నారు. అది మొత్తం దాంట్లో మన డాటా అంతా పోతుంది. ఒకసారి మనల్ని డబ్బులు కట్టమని చెప్పేసి మన యొక్క ఫోన్ హ్యాక్ చేయడం లాంటిది జరుగుతుంది. వాడు ఏం వాడుతుందంటే సాఫ్ట్వేర్ డిఫాల్ట్గా నీ ఫోన్లో అన్ని కాంటాక్ట్స్ పోతాయి. ఎవడో అన్నోన్ నెంబర్కేసి నీకు మెసేజ్ వస్తే డౌట్ పడతావు, కానీ నా నెంబర్కేసి వచ్చింది అనుకో, ఓకే అరే మలేషియా సైబర్ క్రైమ్స్ బాగా ఈజీ ఉంది, మలేషియానే పంపించినట్టే జెన్యున్ కావచ్చు ఆటోమేటిక్ అని నువ్వు రెస్పాండ్ అవుతావు. వాళ్ళు ఈ టెక్నాలజీ వాడుతున్నారు. నీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ డిఫాల్ట్గా వెళ్ళిపోతుంది. అలాంటి జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే నిజంగా మన వల్ల మిస్టేక్ జరిగినప్పుడు ఇమీడియట్లీ అది డిలీట్ చేసి అందరికి మెసేజ్ పెట్టారు, బై మిస్టేక్లో వచ్చింది దానికి రెస్పాండ్ కాకండి, లేదా వాట్సాప్ స్టేటస్ వేరే బై మిస్టేక్ ఇట్లా వచ్చింది ఎవరు రెస్పాండ్ కాకండి. అంటే ఇప్పుడు ప్రతి విషయాన్ని పోలీస్ వాళ్ళే ఆపాలనేది కాకుండా ప్రతి పౌరుడు కూడా ఒక పోలీస్ లాగా, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక వ్యక్తిలాగా ఆయన దృష్టికి వచ్చిన సైబర్ నేరం గురించి 10 మందికి చెప్పడం, లేకపోతే పోలీస్ దృష్టికి తీసుకురాగలిగితే అలాంటివి ఆగుతాయి. ఇంకోటి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వచ్చిన తర్వాత మోసపోయినాక కంప్లైంట్ చేయడం కాదు, ప్రోయాక్టివ్గా అసలు నువ్వు మోసపోకున్నా సరే నీ నాలెడ్జ్లో ఈ కేసులు జరుగుతున్నాయని తెలిస్తే ఈ రకమైన మోసం జరుగుతున్నప్పుడు ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేదారు, మీకు ఒక మెసేజ్ వచ్చింది అది ఫేక్ అని మీకు అర్థమైంది, మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు దాన్ని డిలీట్ చేసి ఇగ్నోర్ చేశారు. కానీ నీలాగా నాలెడ్జ్ లేనివాడు ఎవడో ఒకటి మోసపోతారు కదా, అది నువ్వు ఆపగలుగుతావు. ఏంటంటే ఈ వాట్సాప్ నెంబర్కి దాన్ని షేర్ చేయడం వల్ల మా యొక్క డిపార్ట్మెంట్లో బ్యాక్ ఎండ్లో దాని మీద రీసెర్చ్ చేసి దాన్ని హోల్డ్ చేయించడం, లేకపోతే గూగుల్ వాళ్ళతో మాట్లాడి దాన్ని డిలీట్ చేయించడం, టేక్ డౌన్ చేయించడం. దానికి ఏంటంటే మనకు సింపుల్ హెల్ప్ లైన్ నెంబర్, మన వాట్సాప్ నెంబర్ 8712672222 8712672222. ఈ నెంబర్కి మనము వాట్సాప్ చేస్తే దానికి కాల్ చేయాల్సిన అవసరం, ఓన్లీ వాట్సాప్ చేస్తే దాన్ని ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, నీకు ఒక అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, లేకపోతే నీకు లోన్ ఇస్తామని చెప్పి కాల్ చేస్తాను, అలాంటి వాటిని కూడా కంప్లైంట్ చేసినప్పుడు ఏంటంటే నిజంగా చాలా మంది అంటే ఒకేసారి రాగానే క్లోజ్ చేయరు, ఒకసారి కావాలండి నీ పక్కన మీద కోపంతో కూడా పెట్టచ్చు, అలాంటి వాటి చేయరు. క్రాస్ చెక్ చేసుకొని జెన్యూ 4-5 కంప్లైంట్లు వచ్చినాయి, ఇది కొంచెం సీరియస్గా ఉందన్నప్పుడు దాన్ని టేక్ డౌన్ చేస్తారు, ఆ నెంబర్ను బ్లాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఈ రకమైన చాలా అంటే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రోయాక్టివ్గా వెళ్ళేసి పబ్లిక్లో నుంచి ఇది తగ్గించాలి, దీన్ని సైబర్ నేరాలపైన ప్రజలు అవగాహన కలిగించాలి, లేకపోతే ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి, లేకపోతే జరగని ఇమీడియట్లీ 193 కాల్ చేసి చేసుకోవాలి. ఈ రోజు రేపు ఒకప్పుడు సైబర్ క్రైమ్ జరిగితే సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండేది, ఇప్పుడు అవసరం లేదు. ప్రతి మారుమూల మీ గ్రామీణ ప్రాంతాల్లో మీ ఊరు పోలీస్ స్టేషన్లో కూడా సైబర్ క్రైమ్ జరిగితే అక్కడ కేసు రిజిస్టర్ చేస్తారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐని కానీ ఒక ఆఫీసర్ని సైబర్ క్రైమ్స్ మీద ట్రైన్ చేసి ఆయన ద్వారా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఏంటంటే మీకు జరిగిన మోసాన్ని పోలీస్ దృష్టికి తీసుకురాగలిగితే మీరు సేఫ్ కావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది.